హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రియాన్షికా కిచెన్ వరల్డ్. ఈరోజు రెసిపీ సొరకాయతో సర్వపిండి. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. అండ్ టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ముందుగా వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా సొరకాయని ఇలా పొట్టు తీసేసి పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ అయితే ఎక్కువగానే పడతాయి, వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కరివేపాకు, కొత్తిమీర కూడా అవసరమే. కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని అండ్ పచ్చిమిర్చిని రెండింటిని మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసుకోవాలి. సొరకాయని తురుముకున్నా పర్లేదు. నెక్స్ట్ పల్లీలు, నువ్వులు రెండింటిని 5 minutes డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి, జీలకర్రని పేస్ట్ చేసుకోవాలి. కప్పు బియ్యపిండికి 100 grams సొరకాయ తురుము అయితే పడుతుంది. నెక్స్ట్ మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీరని ఇందులో వేసుకోవాలి. పేస్ట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, జీలకర్ర అండ్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, 1 teaspoon పసుపు, 1 teaspoon ధనియాల పొడి, డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న పల్లీలు, నువ్వులు అండ్ తగినంత సాల్ట్ వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. టేస్ట్ బాగా మిక్స్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది కాబట్టి మనం ఇవన్నీ ఐటమ్స్ కలిసే వరకు బాగా కలుపుకోవాలి. సాల్ట్ అయితే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవాలి, లేదంటే కరగదు. సొరకాయలో ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఈ పిండిలో మనకి వాటర్ ఎక్కువగా పట్టవు. పచ్చిమిర్చి పేస్ట్ స్కిప్ చేసి కారాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ కొన్ని వాటర్ అయితే పట్టినాయి అండ్ 1 spoon ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. చపాతీ పిండిలా కలుపుకొని ఒక 10 minutes పక్కన పెట్టుకోవాలి. ఆఫ్టర్ 10 minutes పిండి ఇలా సాఫ్ట్గా అవుతుంది. నెక్స్ట్ మనం గిన్నెని రెడీ చేసుకుందాం. దీన్ని సర్వపిండి గిన్నె అంటారు. ఇది అవైలబుల్ లేకపోతే మీ దగ్గర ఏదైనా వెడల్పాటి గిన్నె ఉంటే దానికి ఒక 2 tablespoons ఆయిల్ అయితే పడుతుంది. దాన్ని ఇలా మొత్తం ఆ గిన్నెకి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల గంజుకి అప్ప అంటుకోకుండా ఉంటుంది అండ్ అలాగే మొత్తం ఫ్రై అవుతుంది. రెడీ చేసి పెట్టుకున్న పిండిలోంచి కొంచెం పిండిని తీసుకొని గిన్నెలో వేసి చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా ప్రెస్ చేస్తూ గిన్నెకి మొత్తం స్ప్రెడ్ చేసుకోవడమే. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది, ఎందుకంటే అది ఫ్రై అవ్వడానికి. ఒకవేళ పిండి సరిపోకపోతే అందులోంచి తీసి కొంచెం ఇందులో యాడ్ చేసుకొని ఆ గిన్నె మొత్తం వచ్చే వరకు రౌండ్గా స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇండెక్స్ ఫింగర్తో అప్ప చుట్టూరుగా మనం ఇలా హోల్స్ పెట్టుకోవాలి. దానివల్ల అందులోంచి ఆయిల్ వెళ్ళి అప్ప మొత్తం ఫ్రై అవుతుంది. ఇలా తప్పనిసరి పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి 2 minutes హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని 5 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అటు ఇటు 2 సైడ్లు 5 minutes ఫ్రై చేసుకుంటే అంతే రెడీ. మంచి ఈవినింగ్ స్నాక్ రెసిపీ సొరకాయతో సర్వపిండి రెడీ. సో తప్పకుండా మీరు ఈ రెసిపీని ట్రై చేయండి, మీ పిల్లలు కూడా ఇష్టపడతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.